అవర్ ఛానల్. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఇవాళ రెసిపీ వచ్చేసి రసం అన్నమాట. అంటే మిరియాల చారు లేదంటే పచ్చిపులుసు. అది పచ్చిపులుసు అనేది కొంచెం వేరుగా ఉంటుంది, కానీ మిరియాల చారు రసం అంటే బాగుంటుంది దీన్ని. నేనైతే ఎప్పుడు ఇంట్లో ఇట్లానే చేస్తానండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అయితే దానికి కావాల్సిన అదేంటంటే కొంచెం చింతపండు, మనం తినే పుల్లపుని బట్టి కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. దాని తర్వాత కొంచెం మిరియాలు, కొంచెం ధనియాల పొడి, ఒక ఎండుమిర్చి, తర్వాత జీలకర్ర, కొంచెం ఒక 4-5 ఎల్లుల్లి మనకి పొట్టు తీసుకొని దీన్ని మిక్సీలో పట్టుకోవాలన్నమాట. దాని తర్వాత కొంచెం ఒక 4-5 మెంతులు కూడా వేసుకోవాలండి, కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. అవి వేసుకొని మంచిగా ఇట్లా మిక్సీ పట్టేసుకోవాలి మనము. అంటే కొంచెం పౌడర్లా కాకుండా కొంచెం లైట్గా ఇట్లా ఉండేటట్టు పట్టుకోవాలి. దాన్ని పక్కకు పెట్టేసుకొని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో మనకు పోపుకు సరిపోయేంత ఆయిల్ పోసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు రెండు మిక్స్ ఉండేటట్టు వేసుకోవాలి. దాని తర్వాత అవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత రెండు ఎండుమిర్చీలు ఉంటాయి కదండి, ఎండుమిర్చీలు కూడా వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది అనమాట. 2 ఎండుమిర్చి కూడా తీంచి దాంతో వేసేసేది, అవి కూడా మంచిగా కలర్ వచ్చిన తర్వాత కొన్ని కరివేపాకు కూడా వేసుకోవాలి. అవి రెండు మంచిగా సిమ్లో పెట్టుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు కూడా వేసుకోవాలి. తర్వాత ఇంతకుముందుకు మనం పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి, దాన్ని మనకి అదే ఆయిల్లో వేసేసి సిమ్ మోడ్లో, హై మోడ్లో కాకుండా సిమ్ మోడ్లో పెట్టుకొని మంచిగా కొంచెం ఇట్లా వేగినట్టు చేసిన తర్వాత కొంచెం చిటికెడు పసుపు, అలాగే ఉప్పు. నేను ఇక్కడ కల్లుప్పు తీసుకున్నానండి, మీకు ఏదో అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. రెండు కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకో 2 నిమిషాలు అలా కుక్ అయిన తర్వాత చిన్న ఎల్లిపాయలు వేసుకోండి. నేను రెండు తీసుకొని వీటిని చిన్న చిన్న కట్ చేసి వేసాను, అంటే కొంచెం ఫ్లేవర్కి మంచిగా తెలుస్తుంది అనమాట. మనం మిక్సీలో వేసాము, అది కూడా ఏమో బాగుంటుంది. ఇట్లా కూడా వేసుకున్నా మీకు బాగుంటుంది. నేను అట్లా వేసాను అనమాట ఫ్లేవర్ కోసం. అలాగే చింతపండు నేను రసం చేసి పెట్టుకున్నాను, అదే రసం అందులో వేసేసి మనకి మంచిగా వాటర్ ఎంత పడుతుందో అంత వేసుకోవాలన్నమాట. అంటే మీరు ఎంత చింతపండు తీసుకున్నారో దాని పులుపుని తగ్గట్టు మీరు వాటర్ కన్సిస్టెన్సీ అనేది తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎక్కువైనా మనకి టేస్ట్ పోతుంది, తక్కువైనా పులుపు ఎక్కువ అయిపోతుంది అనమాట. మీరు తీసుకున్న చింతపండుని బట్టి దాన్ని బట్టి వాటర్ పోసుకోవాలండి, అప్పుడైతే బాగుంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి ఇలా ఒకసారి, చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు ఇలానే వేస్తాను. టేస్ట్ అయితే బాగుంటుంది. మన రసమే తాగేంత టేస్ట్గా ఉంటుంది. ఈ రసం అన్నంలో ఈ రసం పోసుకొని పక్కకు హాఫ్ బాయిల్ కానీ ఆమ్లెట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కంపల్సరీగా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అయితే దీన్ని సిమ్లోనే పెట్టాలన్నమాట. సిమ్లో హై ఫ్లేమ్లో పెడితే మనకి బాగా మసిలే ఆ ఫ్లేవర్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. సిమ్లో పెడితేనే అది మెల్లగా మసులుతుంది అనమాట, అప్పుడైతే టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ మసులితే మనకి చేదైపోతుంది. మసలే ముంగట్లో కొంచెం కొత్తిమీర ఉంటే కొంచెం గార్నిష్కి ఇచ్చారనుకో ఇంకొంచెం ఫ్లేవర్ యాడ్ అవుతుంది. కంపల్సరీగా సిమ్లోనే పెట్టండి, హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకూడదు. ఇంకా కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఒక 2 minutes 3 minutes అట్లా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు వేడి అన్నంలో ఈ సాంబార్ పోసుకుంటే చాలా బాగుంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి. ఇంకా లాస్ట్కి కొంచెం మనము కొంచెం ఒక 2 minutes అలా మనము మెల్లగా మరిగించుకున్నాం అనుకో బాగుంటుంది. చూడండి కలర్ కూడా మీకు ఇక్కడ కారం ఏదైనా కొంచెం ఉప్పు సరిపోకుండా ఉంటే టేస్ట్ చేసుకొని మనకు ఉప్పు కనుక తక్కువ పడితే వేసుకోండి. నాకైతే సరిపోయింది. ఓకేనా అండి, థ్యాంక్ యూ.